హలో హలో ఫ్రెండ్స్, కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏమిటంటే కోడిగుడ్డు పొరుటు చేయబోతున్నాము. కళాయి పెట్టుకున్నాము పొయ్యి మీద. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. అది ఈ నూనె బాగా వేడి చేసి తర్వాత తాలింపు గింజలు వేయాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ కలిపి పెట్టాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు అంటే జీలకర్ర, మినప్పప్పు అన్నీ కలిసి వేసాము. వీటిని బాగా వేగనివ్వాలి. చిటపట అన్నేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కాయలు కానీ ఘాటులాగా పెట్టేసుకుని వేసేయాలి. వేసినాక ఇలా వేయించుకుంటూ ఉండాలి బాగా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసినాక ఇవి వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఉడికేటప్పుడు అది ఏగటానికి ఉంచే ముందు పసుపు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలయదిప్పాలి. బాగా కలయదిప్పాలి. ఇవి మాడకుండా చిన్న మంటలో పెట్టి గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ మంట అనుకోండి అవి ఊరికే మాడిపోతాయి. ఒకటి మాడిపోయింది, ఒకటి పచ్చిగా ఉంటుంది, అలా అవుతుంది. మీడియంలో మంటలో పెట్టి గ్యాస్ స్టవ్ని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి.
మనకి తొందరగా కర్రీస్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి కోడిగుడ్డు పరుటు అంటారు దీన్ని. ఈ కోడిగుడ్డు పరుటు అనే కర్రీని చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ బాక్స్లో పెట్టవచ్చు. మనం కూడా ఏదైనా బయటికి పని ఉండి వెళ్తున్నాము, అర్జెంటుగా కర్రీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి కర్రీ తొందరగా అయ్యేటట్టుగా మనం చేసుకోవచ్చు. ఏముందండి, ఆనియన్స్ కట్ చేసుకోవటం, పచ్చిమిర్చి కట్ చేసుకోవటం, 4 రెబ్బల కరివేపాకు అలా నీళ్ళల్లో గుంజుకొని వేసుకోవటం, ఉప్పు పసుపు వేసుకుని తొందరగా మగ్గిద్ది అనమాట. తొందరగా ఉడటానికి అవకాశం ఉంది కర్రీ మనకి ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు. వేరే కూరలు అనుకోండి కొంచెం టైం పట్టింది. ఇదైతే ఏముంది, త్వరగా అయిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఈ కోడిగుడ్డు పొరుటు అంటే. ఎగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. ఏముందండి, 10 నిమిషాల్లో అయిపోయింది ఈ కర్రీ. త్వరగా అయిపోయింది. ఇందులో మనం ఎగ్ పగలగొట్టి వేయటం, పిల్లలైతే ఎంతో సంతోషంగా తింటారు. బాక్సుల్లో పెట్టిన, ఇంటి దగ్గర పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎగ్ పగలగొట్టి వేస్తాము. ఇందులో 2 ఎగ్స్ పగలకొట్టి వేసి ఇలా మరి ఇట్లా బాగా వేయకుండా చిన్నగా ముక్కలుగా అయ్యేటట్టుగా మెల్లిగా గరిడితో తిప్పుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు ఎగ్ అన్నీ కలిసిపోవాలి కదా, అట్లా ఏగినట్టుగా ఇలా చూడండి ఎలా ఉంది. ఇలా ఊరికి ఇలా అని అనద్దు, ముక్కలుగా అయిపోయింది. ఇలా అయితే కొంచెం ఇట్లా బాగుంటుంది. ఇలాంటి ఈజీ కర్రీస్ మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా అని బాక్స్లో పెట్టుకెళ్ళటానికి, పిల్లలకి పెట్టుకోవటానికి, అర్జెంటు ఏదైనా ఆఫీస్ పనులు అది పడినా కానీ వాళ్ళకు కూడా సరిపోద్ది, మగవాళ్ళకు చేసి పెట్టుకోవటానికి కూడా. మా చిన్న పాపకైతే ఎగ్ అంటే చాలండి, ఎంత ఇష్టమో. ఎన్నిసార్లు అనే ఎగ్ అంటే చాలు. ఎగ్ కర్రీ దీంట్లోనే పులుసులాగా ఉడకబెట్టి కూడా వండుకోవచ్చు. ఎగ్గు పులుసుల్లో వేసుకుని వండుకోవచ్చు, ఉడకబెట్టి ఉల్లిపాయలతో వేయించుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. కానీ ఇది చాలా ఫాస్ట్గా ఇద్దండి. కోడిగుడ్డు పొరుటు అంటేనే ఇలా ఫాస్ట్గా ఇద్ది. మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, దేనిలో అయినా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఇప్పుడు కారం వేద్దాము. పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం తగ్గించి వేసుకోవాలి. 1 స్పూన్ లైట్గా స్పూన్ వేస్తున్నానండి. కొంచెం నీచు వాసన కూడా ఉంటుంది కదా ఎగ్ అనేది, అందుకు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఇలా కారం వేస్తాం, అయ్యింది కదా. ఇలా మనం కళాయి తిప్పుకుంటే దగ్గరికి వస్తుంది అన్నమాట కర్రీ. ఈ కారం వాసన పోయేంత వరకు
మనం కొంచెం గరిటతో ఇలా ఇలా తిప్పుదాం. కారం వేసినాక అలానే అట్టు పెడితే కొంచెం అడుగు అంటినట్టుగా కళాయికి అనిపించిద్ది అనమాట. అందుకని లైట్గా ఇలా గరిటని అలా తిప్పుతూ కొంచెం సేపు ఆ కారం స్మెల్, పచ్చివాసన స్మెల్ పోవటానికి అన్నమాట. అప్పుడు రోజుల్లో ఊళ్ళల్లో పొయ్యిల మీద పెట్టి వండేవాళ్ళండి. ఈవినింగ్ టైం అంటే మన సాయంత్రం టైంలో త్వరగా అయిపోవటానికి అది పొయ్యిల మీద కట్టె పొయ్యిలు ఉండేవి, కట్టెల పొయ్యిలు. ఆ పొయ్యిల మీద చేసేవాళ్ళు. అవి టేస్ట్గా ఉండేయండి. మనం చేసుకుంటే కట్టెలు పొయ్యి అవసరం లేదు. చేసుకునే విధంగా కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. అదే మీరు ఏమంటారు, ఎగ్ పొరుట అనొచ్చు, కోడిగుడ్డు పొరుట అనొచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. ఇక అయిపోయింది, మనం పొయ్యి కట్టేసుకుందాం. అయిపోయింది కర్రీ. ఇలా చూసి మీరు కూడా చేసుకొని చూడండి. టేస్ట్ పిల్లలకు కూడా, పిల్లలకి అన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి 2 వేసుకోండి, కారం కొంచెం వేసి పెట్టండి పిల్లలకి. మరి ఇప్పుడు పెద్దవాళ్ళకి వేసుకున్నాం కదా అన్నట్టుగా అంత వేయొద్దండి. బాయ్ ఫ్రెండ్స్.